వెల్కమ్ టు జేఆర్ న్యూస్. శ్రీకాకుళం కలెక్టరేట్ వద్ద అంగన్వాడీ కార్యకర్తలు పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించారు. ఏపీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ ఆధ్వర్యంలో జరిగిన ఈ ఆందోళనలో వేతనాలు పెంచాలని, సేవా నిబంధనలను మెరుగుపరచాలని కార్యకర్తలు బైఠాయించి నినాదాలు చేశారు. కనీస వేతనం 26,000గా నిర్ణయించాలని, పెండింగ్ లో ఉన్న మినీ సెంటర్లను మెయిన్ సెంటర్లుగా మార్చాలని వారు డిమాండ్ చేశారు. అంగన్వాడీ కార్యకర్తలు మాట్లాడితే వివిధ యాప్ల వల్ల పనిభారం పెరిగిందని, అందుకే అన్ని యాప్లను ఒకే ప్లాట్ఫారంలో విలీనం చేయాలని అభ్యర్థించారు. లబ్ధిదారులకు సరఫరా చేసే ఫుడ్ క్వాంటిటీ, మెనూ ఛార్జీలు పెంచాలని, గ్యాస్ ను ఉచితంగా అందజేయడంతో పాటు ఎఫ్ఆర్ఎస్ విధానాన్ని రద్దు చేయాలని కోరారు. ఇలాంటి ఇనుప గేట్లు కానీ ఇనుప సంఖ్యలు కానీ ఏవి మమ్మల్ని అడ్డుకోవు. మా జీతాలు పెంచాలా, మా సంక్షేమ పథకాలు అమలు చేయాలా, మాకున్నటువంటి బెనిఫిట్స్ అన్ని కూడా అమలు చేయకపోతే రానున్నటువంటి రోజుల్లో ఈ కూటమి ప్రభుత్వానికి సరైనటువంటి బుద్ధి చెప్తామని అప్పుడు మంత్రులు ఉపసంఘం వేశారు. మంత్రులు కనుక అధికారులు కనుక హామీ ఇచ్చారు. ఎంతవరకు దానికి సంబంధించి ఎటువంటి బిల్లు ఇవ్వలేదు. అందుకనే రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు మీకు అఫీషియల్గా నోటీస్ ఇస్తే సెంటర్లో బంద్ చేసి ఈరోజు అందరూ కూడా ఎండలో సైతం మొత్తం ఇంచుమించు 120 కిలోమీటర్లు ఇచ్చారు. వేదికలో పనిగా పెట్టుకొని చేసినట్టయితే మాత్రం ఎవరు పనిచేయలేరు. లోకల్ ఉన్న ఢిల్లీతో ఆమె చనిపోయి సరిగా లేదు. ఇదే వైపు కొనసాగినట్టయితే చాలా కాపీ